హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వార రాశి ఫలాలు. మొదటిగా మేషరాశి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మేషరాశి కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. ఉద్యోగులు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగముల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంటా బయట మీదే పై చేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం ఇస్తుంది. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుతాయి. బంధువర్గంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలతో అవాంతరాలు తొలుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగముల వారికి ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ముఖ్యమైన పనులను శ్రమాంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులలో పనిభారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. వారం ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక నిర్ణయ సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగముల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకొని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తీర్ణలో అవాంతరాలు తప్పవు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. గరుడ కవట పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సంఘములో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగముల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకొని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీకృష్ణ చంద్రాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.
రాశి ఫలితం. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో కొంతగా ఆటంకాలు ఎదురై పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడి తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగముల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంగమంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగముల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి విభేదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ఉత్సాహాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో అనుకుని ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. మానసిక చికాకులు తప్పవు. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు. మకర రాశి ఫలితం. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టిన విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. గణేష హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలు ఉత్సాహాన్ని విభేదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. మిత్రులతో అకారణ విభేదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకొని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు సకాలంలో అందవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహ స్తోత్ర కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితం